One is fake wallet and one is original wallet. The fake wallet, he puts the fake money in the fake wallet. Fake credit card. And fake credit cards as well. And fake ID as well. క్వీన్స్ ఈ పెన్సిల్తోనే రాసేవాళ్ళు. అది ఉంది కదా, అదే టాయిలెట్ అని అంట, లోపల పాట్ ఉంది కదా. నాకు డౌట్ వచ్చింది, దే బికేమ్ పూర్ బికాస్ ఆఫ్ దిస్ రిచ్ ప్యాలెసెస్ బిల్ట్ అండ్ బ్యాంక్ కరప్టెడ్. ఇండియా స్పైసెస్తో కట్టేశారు. పాప మన వాళ్ళకి అప్పుడు వాల్యూ తెలియదు అనుకుంటా, యూరోప్ వాళ్ళకి స్పైసెస్ ఎంత ఇంపార్టెంట్ ఎంత. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లిస్బన్. ఈరోజు అయితే డే టూర్కి అయితే వచ్చాము. ఇక్కడ నన్కతలో ఉన్నది 1922లో 2 బాయ్స్ బ్రెజిల్కి వెళ్దాము బై ప్లేన్ అని డిసైడ్ అయ్యి వెళ్ళారంట. అప్పుడు బై ఎయిర్ 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుందామని. అక్కడైతే గోల్డెన్ గేట్ లాంటిది సేమ్ అలాంటి బ్రిడ్జ్ శాన్ ఫ్రాన్సిస్కోలో అది ఇక్కడ ఉందంట. లైక్ ఇది 2 ప్లేసెస్ని రివర్కి అటు ఇటు కనెక్ట్ చేస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్ లాగా. నేను గోల్డెన్ గేట్ అయితే చూడలేదు. ఇదైతే బాగుంది చూడండి. ఇంజనీరింగ్ మార్వెల్లా ఉంది. అప్పట్లో ఉన్న కింగ్ ఆఫ్టర్ ఎర్త్క్వేక్ కట్టమని చెప్పాడంట సేమ్ అలాంటి బ్రిడ్జ్. సో సేమ్ ఇంజనీర్స్ని యూజ్ చేసి కట్టారు. ఇవి టూరిస్ట్ బస్సెస్ అనుకోండి. ఆక్వాడెక్ లైక్ అవి ఏంటంటే రోడ్డు మీద వెళ్తాయి, వాటర్లోనే వెళ్తాయి. అది ఏరోప్లేన్ 1922లో ఇక్కడ నుంచి బ్రెజిల్ వెళ్ళిపోయారంటే అది మామూలు విషయం కాదు. లిస్బన్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది యాక్చువల్లీ. మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, నడుస్తున్నా. ఇలా పోర్చుగీస్ నావిగేషన్ ఎలా చేసేవాళ్ళు అండ్ వాళ్ళ పోర్ట్స్ అన్నీ చూపిస్తున్నారు. అక్కడ ఇండియా ఉంది. ఇదంతా మ్యాప్. 1 by 1 లిటిల్ బై లిటిల్ జర్నీ చేసేవాళ్ళు అంట. ఎందుకంటే అప్పట్లో సీ వేడిగా ఉంటుంది, లేకపోతే మాన్స్టర్స్ ఉంటాయి సీలో అని అనుకునేవాళ్ళు అంట. బట్ లిటిల్ బై లిటిల్ దే వర్ ఏబుల్ టు సైల్ ద హోల్ వరల్డ్. సో ఇట్ ఈస్. అని కథలో ఒక మాన్యుమెంట్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. అక్కడ ఇండియా పోర్చుగీస్ కాలనీ ఉంది. ఇండియాలో పోర్చుగీస్ కాలనీస్ ఎవ్రీ కైండ్ ఆఫ్ కంట్రీ. ఇండియాలో కూడా ఉండేది 1961 వరకు గోవా దగ్గర. పోర్చుగల్ ఎప్పుడు వార్లోకి వెళ్ళలేదు, కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చిందంట అదర్ కంట్రీస్ తోటి. అప్పుడు చాలా మంది చనిపోయారంట. వాళ్ళకి గుర్తుగా ఇది ఒకటి కట్టారంట. ఇలా ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరు ఇది కొంటా అది కొంటా ఇది కొంటా అని వెనకాల వస్తూనే ఉంటారు. నో అని చెప్పినా సరే. ఎనీవే 1460 to 1960. ఎనీవే నేను ఇప్పుడు సబ్ టైటిల్స్లో పెడతాను. కానీ ఇదైతే చాలా హ్యూజ్గా ఏదో సేల్ చేస్తున్నట్టు, సేలింగ్ అన్నట్టు ఉంది. చూపిస్తా. Alto y pantalón corto. వెనకాతలు వస్తూనే ఉన్నారు. వద్దని ఎన్నిసార్లు చెప్పాలా. ఉషాను అన్నాను, నాకు కోపం వచ్చి భయపడిపోయింది నేను ఉషాను అనగానే. అక్కడ అక్రాస్ ద రోడ్ ఉన్న ప్యాలెస్కి వెళ్ళడానికి టన్నల్ తీసుకుంటున్నాం. పైన రోడ్ ఉంది, ఇది టన్నల్. రోడ్ క్రాస్ చేయడానికి టన్నల్. అక్కడి నుంచి టన్నల్ తీసుకొని అండర్ టన్నల్ తీసుకొని ఇటే వచ్చాం. ఇది వన్ ఆఫ్ ద ప్యాలెస్ చూడడానికి.
దగ్గరికి వెళ్తే సరిగా కనిపించింది కానీ ప్యాలెస్ లైక్ టూ గుడ్. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. ట్రామ్ లైన్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. చాలామంది పోలీసులు అయితే ఉన్నారు. డోంట్ నో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. చాలామంది పోలీసులు ఉన్నారు. మ్యారిటైమ్ మ్యూజియం అని ఉంది దానిపైన. ఇప్పుడు మ్యూజియం చేసేసి ఉంటుంది. సో బిగ్. దట్ ప్లేస్ ఈస్ ట్రైంగ్ టు అవాయిడ్ షూటింగ్ దోస్ పోలీస్ ఇన్ మై వీడియో. దిస్ ఇస్ గుడ్. ఇక్కడ ఈరోజు ఏదో ఫెస్టివల్ ఉందంట, అందుకని ఈ పోలీసులు అందరూ అన్ని మెర్సిడీస్ కార్స్ ఇక్కడ పెట్టారు. ఇది మ్యారిటైమ్ మ్యూజియం అంట లిస్బాన్లో. అది ఒకప్పుడు ప్యాలెస్. ఆఫ్టర్ ఎర్త్ క్వేక్ కింగ్ ఇక్కడ కట్టుకున్నాడు, బట్ స్టోన్స్ తోటి. అది కాకుండా రూఫ్ టింబర్ తోటి కావాలి అని కట్టుకున్నాడంట. బట్ ఆ తర్వాత ఫైర్ వచ్చిందంట. ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ బిల్డింగ్ అయ్యి తర్వాత ఇప్పుడు మ్యూజియం అంట. భలే హ్యూజ్గా ఉంది. I don't know why people build like big giant house for one person. Even the king is a citizen, right? Should not consume all the resources just for one person living in this huge building. That's why in the small country, they were so rich and they were able to put everything, every kind of ప్రతి దగ్గర వాళ్ళు పెట్టుకోగలిగారు. అన్ని దాంట్లోని అన్ని కంట్రీస్లోని ప్లేస్ చేసుకోగలిగారు. బట్ దే బికేమ్ పూర్ బికాస్ ఆఫ్ దిస్ బిగ్ రిచ్ ప్యాలెసెస్ బిల్ట్ అండ్ బ్యాంకరప్టెడ్. నేను ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కొలంబస్ ఇండియాకి షార్టెస్ట్ మ్యారిటైమ్ రూట్ కనుక్కుందామని అనేసి వెళ్ళిపోతుంటే యాక్సిడెంటల్గా అమెరికా కనుక్కున్నాడు. బట్ దట్ వాజ్ ఫండెడ్ బై స్పెయిన్ అనమాట. పోర్చుగీస్ నమ్మలేరు కానీ షార్టెస్ట్ రూట్ కనుక్కోగలడు అని అనేసి. బట్ అప్పుడు నార్త్ అమెరికా కనుక్కున్నాడు కదా కొలంబస్. నేను ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. సో నా పోర్చుగీస్ ఇందులోనేమో పోర్చుగల్ వాళ్ళు కంగారు పడిపోయారు, అమెరికాను కనుక్కున్నాడు అని. అప్పటి వరకు నార్త్ అమెరికా అనుకున్నారు. బట్ నార్త్ అమెరికన్ ఇండియా అనుకున్నారు. కానీ అది అమెరికా అని తర్వాత వాస్కోడి గామా అని పంపిస్తారు పోర్చుగల్ వాళ్ళు. అప్పుడు ఇండియాని కనిపెడతాడు, అదే మ్యారిటైమ్ రూట్ని కనిపెడతాడు వాస్కోడి గామా పోర్చుగల్ నుంచి. అప్పుడు దట్స్ హౌ దే ఫౌండ్ ద ఇండియా. అండ్ అప్పుడు పోర్ట్ని ఏర్పాటు చేశారు ఇండియాలోని స్పైసెస్ తెచ్చుకోవడానికి. బికాస్ స్పైసెస్ వర్ ఈక్వలెంట్ టు గోల్డ్ అండ్ డైమండ్ అప్పట్లో. వీళ్ళు చాలా మటుకు రిచ్ అయ్యింది ఈ స్పైసెస్ వలన. కథలో ఉన్న ప్యాలెస్ ఉంది కదా, అదంతా వాస్కోడి గామా 1498లో ఇండియా మ్యారిటైమ్ది కనుక్కుంటాడు కదా. అప్పుడు అది న్యూస్ తెలిసాక కింగ్ ఈ ప్యాలెస్ ఎక్స్పాండ్ చేస్తాడంట. స్పైసెస్ వస్తున్నాయి కదా మరి. జస్ట్ ఈ ప్యాలెస్ ఉంది కదా, ఈ ప్యాలెస్ అంతా 5% ఆఫ్ పెప్పర్ అమ్మిన దాంతో కట్టారంట ఈ ప్యాలెస్. ఇది యాక్చువల్గా ఇండియాదే. ఇండియా స్పైసెస్తో కట్టేశారు. పాప మన వాళ్ళకి అప్పుడు వాల్యూ తెలియదు అనుకుంటా. యూరోప్ వాళ్ళకి స్పైసెస్ అంటే ఇంపార్టెంట్, ఎంత కాస్ట్లీ అని చీప్గా అమ్మేశారు. పండుతున్నాయి కదా అని బంగాళదుంపలు అమ్మినట్టు. That's all they gave me. Portuguese tart Hey, and make sure know there are people around us, huh? Only for our group. Portuguese tart and అందరూ తింటున్నారు. నాకు సినమన్ స్మెల్ వస్తుంది. నేను తినేసి వస్తాను అర్జెంటుగా. Thank you. No, give it. Cheers. That's two. I don't need two. Thank you. Careful because they come to help yourself. Oh, well, she's got gloves on. I'll let her grab it. క్రంచీ ఉంది అవుట్ సైడ్, లైక్ ఫిలో పేస్ట్రీగా, లోపల కస్టర్డ్గా ఉంది. లిస్బన్ నుంచి క్యాష్కాయ్ అనే ఒక స్మాల్ సిటీకి వచ్చాను, టౌన్. ఆల్మోస్ట్ 45 minutes ఉండే అది క్యాష్కాయ్ష్. అబ్బా ఇదైతే భలే బ్యూటిఫుల్ ఉంది. బ్యూటిఫుల్ ఉంది ఈ పాత అంతా. బ్యూటిఫుల్. అక్కడ బీచ్ ఉంది, బీచ్ దగ్గరకు నడుచుకొని వెళ్తాను.
ఎయిదర్ అయితే ఇక్కడ రిచ్ లేకపోతే పూర్ ఉంటారంట ఈ సిటీలో. కసినో ఉంది అండ్ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఆర్ లేకపోతే పూరు లైక్ బోట్ వాళ్ళు ఉంటారు కదా, ఫిషర్మ్యాన్స్ అలాగా ఉంటారంట. కానీ ఇది లిటిల్ క్యూట్ టౌన్. లైక్ ఇట్ లుక్స్ లైక్ ఎనీ ఇంగ్లీష్ టౌన్, ఎనీ ఆస్ట్రేలియాలో అదర్ యూరోప్ కంట్రీస్ సేమ్ అన్నీ ఒకలాగే ఉంటాయి ఈ టౌన్స్. కానీ బాగుంటాయి క్యూట్గా. లైక్ అందరూ ఇక్కడ కూర్చొని తింటారు. ఇక ఎక్కువ స్ట్రెస్ ఉండదు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇలాంటి టౌన్స్లో ఉన్న వాళ్ళు. ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ మనీ, అదర్వైజ్ విల్ బి స్ట్రెస్ఫుల్ ఆబ్వియస్లీ. వాక్ చేస్తున్నాం. అసలు లంచ్ బ్రేక్ ఇచ్చారు. యాజ్ యూజువల్గా నేను లంచ్ తినకుండా ఇలా పెత్తనాలు చేస్తూ ఉంటాను. ఆ ఇచ్చిన 1 hour టైం అయిపోతుంది. నాకు తినడానికి ఏమీ ఉండదు, వెళ్ళిపోతాను. ఎప్పుడు జరిగేది అదే. నాకు ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాలని ఉంది, అందుకని వాక్ చేస్తున్నాను నేను అక్కడికి. సార్ బీచ్ చూద్దాం. అట్లాంటిక్ ఓషన్, కాష్కాయ్ నుంచి ఎలా ఉంటుంది అనేది. పోలీసియా మ్యారిటైమా అంటే మ్యారిటైమ్ పోలీస్ అనుకుంటా. అక్కడేమో ఇంకో ప్లేస్ ఉంది, అక్కడేదో పోర్ట్లా ఉంది. మేము యాక్చువల్లీ ప్యాలెస్కి వెళ్తాం, రాయల్ ప్యాలెస్కి. జస్ట్ వెయిటింగ్ ఫర్ టు క్రాస్. వచ్చినట్టు క్రాస్ చేసి వస్తే అంటే పచ్చడైపోతాను నేను కార్ కింద. వేసుకో ఫాస్ట్గా వస్తాను నేను. ఏదో సిఓది లుసి అని. అలాగే నాకు పెత్తనాలు ఎక్కువ. ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర ఉండలేను నేను. అక్కడ ఒకటి ఉంది ఫిషర్మెన్ బోట్ లాగా, ఏదో క్రేన్లా ఉంది. అదిగో క్రేన్ లాగా ఆ బోట్ని తీసి పెడతారేమో మరి అందులో. కొట్టి అదే అయ్యి ఉండొచ్చు. సర్ఫింగ్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ మంచిగా. వచ్చాను ఇక్కడికి, ఏముంది సేమ్ బీచ్ లాగే ఉంది. ఇప్పుడు తెలుసుకుంటే ఇక్కడ ఏముందని అన్నది నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను హ్యాపీగా లంచ్ తినొచ్చు, హ్యాపీగా అనిపిస్తుంది నాకు క్యూరియాసిటీ ఉంది. దట్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్. ఇక్కడ హోటల్ బాలా అంట, బిఏ తర్వాత ఐ ఏదో ఉంది, అది ఎల్కెన్ చదివాను. బాయా అన్నాను, BAIA or BALA. This is how it's looking around me, like 360 degrees. Nice. Now let's go. ఇక్కడ రాయల్ ప్యాలెస్ దగ్గరకు వచ్చాం. సింపుల్ ప్యాలెస్గా ఉంది, సింపుల్ ఫర్ ఏ ప్యాలెస్. బ్లూగా ఆ కాష్కాయ్ నుంచి ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. అందరూ రాయల్గా టాయిలెట్కి వెళ్తున్నారు. రాయల్ ప్యాలెస్లో రాయల్ టాయిలెట్. కూల్లల్లా లుక్ అట్ దిస్. రాయల్ అంటే రాయలే, మామూలుగా ఉండదు రాయల్స్ అంటే. అంత హ్యూజ్ ఉందంటే అంత హ్యూజ్ ఉంది. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తారు అనుకుంటా, ఇక్కడ కూర్చుంటారు అనుకుంటా. అట్లీస్ట్ ఇట్స్ ఈజీ. బిగ్ షాండ్లర్స్ అండ్ పోర్ట్రేట్స్ ఉన్నాయి పైన. 16th century అంట ప్యాలెస్. నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఎవ్రీ ప్యాలెస్లో ఒక ప్రైవేట్ చాపెల్ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రైవేట్గా ప్రే చేసుకోవడానికి ఇది ఆ రూమ్. నార్మల్ పబ్లిక్ చాపెల్స్ కూడా ఇలా ఉండవు. ఓకే దట్
to the people outside in Our Lady of Conception's Day so that they could stroll around. వీళ్ళు ఎక్కువ because it is క్యాథలిక్స్, dedicated to Our Lady of సో వీళ్ళకి ఇలాంటివన్నీ Conception. కొంచెం ఎక్కువ Very ఉంటాయి. interesting here is that పూజలు, although it is a very పునస్కారాలు. small chapel, that is all being renewed, as you can see. The colors are very bright. You can see that it has been renewed very recently. Super It ఉంది కదా. looks like marble, the walls, doesn't That's it? the chapel. It looks like marble. It's painted. It's all painted. అది ఉంది కదా, అదే టాయిలెట్ అని అంట. ఆ లోపల పాట్ ఉంది కదా, నాకు డౌట్ వచ్చింది వీళ్ళు ఎలాగెళ్తారు లైక్ టాయిలెట్కి అని. That would be men's toilet. I don't know. Everybody uses the same toilet maybe. Yeah, ప్లంబింగ్ ఉండదు కదా అప్పట్లో. ఆ పాటలో వెళ్ళేవాళ్ళు అంట. దేవుడా, ఆ పాట్ యూస్ చేసేవాళ్ళు. My camera want to show other side and I'm turning this side. ఇది డైనింగ్ ఏరియా అంట, కానీ ఇది కైండ్ ఆఫ్ ఓన్లీ అకేషనల్ డైనింగ్ ఏరియా. కింగ్ అండ్ క్వీన్కి దేర్ ఓన్ రూమ్స్లో ఉండదంట డైనింగ్, వాళ్ళ రూమ్లోని. ఇప్పుడు కింగ్ ఈ రోజు నేను ఇక్కడ డైనింగ్ చేద్దాము అనుకుంటున్నా బెడ్రూమ్లో అంటే అక్కడ టేబుల్ వస్తుంది. ఆబ్వియస్లీ అంతే కదా, ఎక్కడ కావాల్స్తే అక్కడ టేబుల్ వస్తుంది. వాళ్ళకి ఒక ఫార్మల్ డైనింగ్ అని అన్నది ఉండదు. అండ్ లైక్ క్వీన్ అంట బ్రెస్ట్ ఫీడ్ చేయదంట, లైక్ దే పే అదర్ పీపుల్ టు బ్రెస్ట్ ఫీడ్. Different era. I'm just showing here, like it's all this crockery cups and all. ఇది భలే ఉంది, మాపిల్ లీఫ్ లాగా. I like this cup. బీ అని ఉంది, అది నాదే అనుకుంటా. బీ ఫర్ బాను. ఎయిటీన్ ట్వంటీస్లో ప్లేట్. ఈ ప్లేట్ బాగుంది, లుక్స్ నైస్. వాట్ టీ దానిలాగా ఉంది, బట్ నేకెడ్ ఉమెన్ ఉంది దాని మీద. డాగ్స్లా ఉంది కానీ అది ఉమెన్లా కూడా ఉంది. ఉమెన్ అది నేకెడ్ లాగా. టాలర్ కప్స్, బ్యూటిఫుల్. బాగుంది. మంచి టైల్స్ తోటి పెయింటింగ్ చేసి, టైల్స్ సెరామిక్స్తో చేశారు. ఏదేమైనా సరే వీళ్ళు ఎంత కొత్తగా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారో అర్థం కావట్లేదు. వందల సంవత్సరాల్లో ఇవన్నీ. దే ఆర్ ఓల్డ్ బట్ లుక్స్ లైక్ న్యూ. ఇదంతా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా ఇవన్నీ. లుక్ ఎట్ దిస్, దే లుక్ లైక్ న్యూ, ఆల్ ఆఫ్ దిస్. టచింగ్ ద రాయల్ ప్యాలెస్ టైల్స్ విచ్ ఈస్ 16th century, 17th century. కింగ్ పీటర్ IV ఇక్కడే పుట్టాడంటే, ఇక్కడే చచ్చిపోయాడంట. బట్ ఈ రూమ్ యాక్చువల్లీ స్క్వేర్ రూమ్, బట్ అదొక కైండ్ ఆఫ్ ఇల్యూజన్లో ఉంది, రౌండ్గా అన్నది. రౌండ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఈ స్క్వేర్ రూమ్. ఈ పిల్లర్స్ లాంటివి పెట్టి ముందుగా రీసెర్చ్ చేశారు. అండ్ ఫ్లోరు కూడా ఇలా రౌండ్గా ఉంది. అండ్ పైన రూఫ్ కూడా రౌండ్గా. ఇంట్రెస్టింగ్ ఆర్కిటెక్చర్. అప్పట్లో చాలా తెలివైన వాళ్ళు, క్రియేటివిటీ కూడా ఎక్కువ. డిస్ట్రాక్షన్స్ ఉండేవి కాదు, ఇప్పుడు అంటే చాలా డిస్ట్రాక్షన్స్. దిస్ వన్ అనదర్ రూమ్. కైండ్ ఆఫ్ కిడ్స్ డ్రెస్సింగ్ రూమ్ అంట. ఇంకా అమ్మాయి ఉందా ఏమన్నా అటే వెళ్ళాం కాదు. టేకింగ్ పిక్చర్స్ ఆఫ్ దట్. ఇది ప్యాలెస్లో గార్డెన్.
అంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నాకు ఈ ఫౌంటైన్ నచ్చింది. అప్పుడప్పుడు 20 acres కూడా ఉంటాయంట ప్యాలెస్లో గార్డెన్స్. ఇటువైపు కొంచెం డిజైన్ ఉంది అటువైపు కన్నా. ప్యాలెస్కి అవుట్డోర్ వాల్స్ ఉన్నాయి కదా, దీనికి కొంచెం మోర్ డిజైన్ ఉంది. దిస్ ఇస్ నైస్, వెరీ వెరీ నైస్. Let me zoom in to see the palace. That's how it's looking, the palace. Nice palace. ఈ ఫౌంటైన్ అయితే బాగుంది. నేను ఈ ప్యాలెస్ గార్డెన్లో పెత్తనాలు చేస్తున్నాను. అందరూ అటువైపు వెళ్ళిపోతుంటే వెళ్ళాలి నేను కూడా. ఇంట్రెస్టింగ్గా ఉంది. యానిమల్కి లైక్ ఉమెన్ ఫేస్ లాగా. జనరల్ క్రియేటివిటీ అండ్ ఫ్యూ స్టాట్యూస్ ఉన్నాయి ఇక్కడ. స్టాట్యూస్ అంటే గ్రీస్ అండ్ అబ్బాసులు వాళ్ళు వేలు లైక్ ఉమెన్ క్లోత్స్ అవి కూడా ట్రాన్స్పరెంట్గా అసలు మాన్యువల్గా చేసేసారు మార్బుల్తోటి. బట్ సో గుడ్. ఈ మేజ్ గార్డెన్స్ బాగున్నాయి, అలాగే మెయింటైన్ చేస్తున్నారు. కొత్తగా లేవు, ఏదో రామోజీ ఫిలిం సిటీలా ఉంది ఇది. నన్ను కథలంతా ప్యాలెస్ అండ్ ప్యాలెస్ గార్డెన్. క్యూట్గా ఉందో చిన్న క్రోన్ తోటి. భలే నచ్చింది పెన్సిల్, క్రియేటివ్గా ఉంది. క్వీన్స్ ఈ పెన్సిల్తోనే రాసేవాళ్ళు, అప్పుడు పెన్సిల్ ఉన్నా లేకపోయినా సరే. ఈవినింగ్ డిన్నర్కి వెళ్తున్నాం. ఫెర్రీ ఎక్కాలి ఇప్పుడు. ఫెర్రీ ఎక్కి అదర్ సైడ్ ఉంటుంది అనమాట మా రెస్టారెంట్. ఇంత ఎండగా ఉంది, ఈవినింగ్ ఏంటా అని అనుకుంటే 6 అయింది టైం. ఇది ఈవినింగే. వుడ్ బీ నైస్ గోయింగ్ అదర్ సైడ్ ఆఫ్ న్యూ ఫెర్రీ. నాకు ఇందాక నుంచి మార్నింగ్ నుంచి ఫెర్రీ ఎక్కాలి అని ఉంది. ఇలాగా కోరిక తీరుతోందని హ్యాపీగా ఉంది. మా పండ కాడిచ్చాడు. ఏంటో జనాలు అందరూ కంగారుగా ఉన్నారు. ఇగో ఐ థింక్ దే ఆర్ నాట్. ఇది ఇలా పెట్టి ఇలా అంటే నార్మల్ మెట్రో కాకపోతే మాన్యువల్గా ఉంది. అమ్మో ఎంతమంది ఉన్నారో. ఇంతమందిలో అటువైపు వెళ్ళి డిన్నర్ తినడం అవసరమా? పైకి వచ్చేసాను నేను. ఏలో దిస్ ఇస్ స్మెల్లింగ్ లైక్ సీ ఫుడ్ ఫిష్ కైండ్ ఆఫ్ ఇట్. Ellie, you should tell the secret of the wallet. Ellie, show me. So I will tell, okay? He has 2 wallets, okay? One is fake wallet and one is original wallet. The fake wallet, he puts the fake money in the fake wallet. Fake credit card. And fake credit cards fake as well. And fake ID as well. Okay? It's like a original wallet. Apparently it's a fake wallet, right? Okay. So he put it like, in the open... Back pocket. in back pocket, like it's an open pocket. The original one, he puts a chain to another chain, key, lock, like In the front pocket. in the front pocket, and but it has like 4 or 5 locks. But Brahmanandala under the so No, there, my backpack got 4 locks. My backpack. yeah, backpack has 4 locks. Okay. So, like apparently, if any pickpocketer comes, he thinks that he's a innocent man, and he thinks that like he's openly put this suit like wallet or something, and he picks the back pocket, the He's so fake. happy. Yeah, he will be happy. It's easy, and he take the like fake wallet and he runs away, and he ignores his front pocket. Apparently, he got robbed, right? Yeah, I got robbed on the bus. He got robbed on the bus On with Rome. like on the Rome bus. on Rome bus with a fake wallet. His fake wallet was gone.
He's too smart. That is the smart move I ever had. He has fake. Are you carrying now? No, because Yeah. I feel okay today. I Yeah. feel okay. Fake wallet with fake ID, fake money, fake credit cards. That's the next level of the of it. Anyway, Anyway, that's a good tip. I'm going to follow from now on. Look at this hair. This looks like a pot and a bush. It's blocking my view. It's blocking my whole sea view. oh my gosh. Maybe you can say something to me. Yeah, please move away from my view. I want to see the San Francisco Bridge. Yeah, I didn't take good video of it. What is the bridge called? Golden Gate 2. Golden Gate 2. Okay, but this ferry is smelling like fish. No, seriously, it is smelling like fish. Really gave us idea to go last, so we were freely going. I can already smell seafood. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇదిగో మేము ఇదే చిన్న బోట్ 10 minutes రైడ్. స్వీట్ అండ్ క్యూట్గా. నైస్. ఇదే మా రెస్టారెంటే మరెస్క్యూ రియా వాలే దో రియో. ఇక్కడ వెల్కమ్ డ్రింక్ ఈజ్ బియర్. నేను గుడ్ గర్ల్ కాబట్టి తాగను కాబట్టి జస్ట్ No beer? no, I don't drink. Yeah. Yeah. This is our tables. It's nice. నాకు సీ ఫుడ్ కోమా వచ్చేసేలా ఉంది. క్లామ్స్, ప్రాన్స్, సలాడ్, బ్రెడ్. ఇప్పుడు క్రాబ్కేమో ఇది ఒకటి ఇచ్చారు. క్రాబ్ రాబోతోంది మెయిన్స్. అది ఆల్రెడీ ప్రాన్స్ 2 times ఫీడ్ చేశారు. ఏం తిన్నానో తెలియదు, ఎంత తిన్నానో తెలియదు. ఫ్యాట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు ఆల్రెడీ. దేవుడా, క్రాబ్ వచ్చినప్పుడు వీడియో తీస్తాను. దిస్ ఈస్ ద క్రాబ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. ఇట్స్ అ హ్యూజ్ క్రాబ్. ఆ ఫుడ్ తిని నాకు ఫుడ్ కోమ వచ్చింది. అబ్బా, టూ మచ్ ఫుడ్. సీ ఫుడ్ పెట్టి చంపేశారు. నేను ఇంకో 1 month or 1 year నేను అసలు సీ ఫుడ్ తిన్ను. ఈ వ్యూ అయితే అది తిరిగిపోయింది. లుక్ ఎట్ దట్ సన్సెట్, సో గుడ్. ఆ చివరిన అక్కడ ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ జూమ్ ఇన్. 17 kilometers వాస్కో డి గామా బ్రిడ్జ్ ఉందంట అక్కడ నేను ఎక్కడ జూమ్ ఇన్ చేస్తున్నాను అది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ వ్యూ ఈస్ సో గుడ్. Oh, let me take group photo. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళకుండా నేను శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూసేస్తున్నాను. భలే ఉంది కదా ఈ వ్యూ. లిస్బోన్, సో గుడ్, సో బ్యూటిఫుల్. దట్స్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ బిహైండ్ మీ. Rub it up, dub swimming in the tub. Baby's coming out of Brett's tummy. That's too much seafood. I'm not going to eat seafood for next No 1 more year. sardines for me. Next 1 year, no more seafood. Everything we ate, prawns, I see fish. food and eat it. We ate sardines, prawns, cold prawns, clams here, crab, sardines, Thank fish, you, one. caught fish. Oh my God, dessert, everything. Have to walk like 10-15 kilometers at least to get rid of this food from the body. So good, it's so good. We are going back to the hotel and the bus. That's our bus. And then we are going to sleep. Tomorrow, new day, new place. Thank you. Bye for now. Bye. I want to record myself. I want to record that going on the Golden Gate Bridge in Portugal. This is what's happening after dinner, but this is the view. Look at that view. This is like going in the aeroplane. Look at this.
How about Sweet Caroline? Which one of Tom Jones? 6 months? She's a lady! She's a lady! This is one? She's a lady! Oh, baby. My panda is not behaving. Everyone. గర్ల్ లిస్బన్లో ఉన్న ఆక్వాడక్ట్ ఇది వాటర్ క్యారీ చేయడానికి అప్పట్లో దే యూస్ టు బిల్డ్ దిస్ ఇస్ లైక్ ఇది 1700లోనే వచ్చిన ఎర్త్ క్వేక్ని తట్టుకొని నిలబడింది ఇంకా నథింగ్ హ్యాపెన్ టు దిస్ నథింగ్ హ్యాపెన్ టు దట్ ఆక్వాడక్ట్ Then I know it's growing strong. My panda is on full fire. Was in the spring, and spring became the summer. హోటల్ నుంచి 5 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ ఇక్కడే పక్కనే అని అనుకొని ఇక్కడ అయితే పెరేడ్ దగ్గరకు వచ్చాము లైక్ లిస్బాన్లో ఇక్కడ ఒకటి పెరేడ్ జరుగుతుంది దిస్ ఈస్ ద లైక్ వెరీ గుడ్ పెరేడ్ అందరూ ఇలాగా వేసుకుంటారు లైక్ దే వేర్ దీస్ థింగ్స్